చూస్తున్నాం. జనసేన పార్టీ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దిశగా ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి 3 రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సమావేశాలకు హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన సిద్ధాంతాలను, భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన ఒక వేదికగా మలుచుకోనున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతిని పెంపొందించడం, కుల రాజకీయాలకు అతీతంగా అభ్యుదయ భావాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సేనాగళం పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేటి తరం యువత జెన్జీ ఆంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా ఈ సేనాగళం పనిచేయనుంది. ఈ వేదిక ముఖ్య ఉద్దేశాలు, ఆశయాలను జాతీయ మీడియా ద్వారా దేశ ప్రజలకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఢిల్లీ పర్యటన కోసం జనసేన పార్టీకి చెందిన సుమారు 150 మంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ భాగాల అధ్యక్షులు తరలి వెళ్లారు. దేశ రాజధానిలో జనసేన క్యాడర్ ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. 3 రోజుల పాటు జరిగే ఈ విస్తృత స్థాయి సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ మరియు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలలో పార్టీ విస్తరణపై పవన్ కళ్యాణ్ లోతుగా చర్చించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. జనసేన పార్టీ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని అర్థమవుతుంది. దానికి సంబంధించి ఈ రోజు రేపు ఎల్లుండి ఢిల్లీలో 3 రోజుల పాటు సభలు నిర్వహించబోతున్నారు. సో పార్టీ పెట్టిన 11 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అటు దేశ రాజధాని ఢిల్లీలో అంటే జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించి కార్యక్రమాల్ని చేపట్టబోతున్నారు. సో ఈ కార్యక్రమంలో పూర్తిగా జనసేన పార్టీని అటు తెలంగాణలో పోటీ చేయబోతుందని రీసెంట్ గానే ప్రకటించారు. తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాలు అంటే కర్ణాటక ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ అతి త్వరలో పోటీ చేసి త్వరలో జాతీయ పార్టీగా మార్చిపోతున్నామని కూడా అయితే ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలకు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా జన్జీని పవన్ కళ్యాణ్ సంబంధించి వివిధ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సేనాగళం పేరుతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సేనాగళానికి సంబంధించిన వ్యక్తులతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అయితే పాల్గొంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. సో ఈ రోజు రేపు ఎల్లుండి ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. జాతీయ సంబంధించినటువంటి నాయకులు కూడా అంటే ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన నేతలు, మిగతా పార్టీలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ 3 రోజులు జరిగే సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, జాతీయ పార్టీగా ఎదగడానికి జనసేన తీసుకోబోయే తదుపరి చర్యలు ఏమిటి? ఇప్పటికే జాతీయ పార్టీకి సంబంధించి తెలంగాణలో పోటీ చేయబోతున్నామని పవన్ కళ్యాణ్ మొన్న తెలంగాణలో జరిగినటువంటి సభలోనే ప్రెస్ మీట్ లోనే చెప్పిన పరిస్థితి. దానికి తోడు కర్ణాటకలో కూడా అతి త్వరలో పార్టీ పోటీ చేయబోతున్నట్టు కూడా పార్టీకి సంబంధించి కొంతమంది చెప్తున్న మాట ఇది. సో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఈ 3 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసుకోబోతున్నారు కాబట్టి ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించబోతుంది. కొద్ది రోజుల్లోనే ఒక జాతీయ పార్టీ హోదా తీసుకురాబోతుందని కూడా ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాలు మనం చూసుకుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు, ముఖ్య నేతలందరూ కూడా ఆ సమావేశాల్లో పాల్గొని సేనాగళం అంటే జన్జీని ఇది చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సేనాగళం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సేనాగళంకి సంబంధించిన ప్రతినిధులతో కూడా అక్కడ సమావేశం కావడం, ఇవన్నీ చూస్తుంటే జనసేన పార్టీ అతి త్వరలోనే
తమ భావజాలాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపించి ఆ జాతీయ పార్టీగా మారబోతుంది, జాతీయ పార్టీగా వెళ్తుంది అనే క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.